గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహ బ్లాగ్స్. ఇవాళ నేను పల్లి చట్నీ దోశ వేస్తున్నాను. పల్లి చట్నీ నా స్టైల్లో ఎలా వేస్తానో చూడండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే నేను ఎలా చేస్తున్నాను, ఏం చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. చూడండి ఎలా చేస్తానో. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ గ్లాస్తోన ఒక గ్లాసు పల్లీలు, అట్లాగే అదే గ్లాస్తోనే 3/4 వంతు పుట్నాలు, ఎల్లిపాయలు, మిరపకాయలు, కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టినా అండి, కొంచెమే తీసుకున్నాను. ఇప్పుడు వీటితో ఎలా చేస్తానో చూడండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నానండి. అది హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేయించుకోవాలి. పెనం వేడెక్కింది, పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే స్టవ్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలను. ఇలా కలుపుతూనే ఉండాలని, అన్నీ సమానంగా పల్లీలని అన్నీ సమానంగా వేగాలి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి మనం మంచిగా వేయించుకోవాలి. పల్లీలు వేగినాయండి, ఇంత పూర్తి వేగితే చాలు. చూడండి వేగినాయి. ఒక 2 నిమిషాలు ఇట్లా మనం అనుకుందాము. ఇప్పుడు ఈ పల్లీలని పక్కకు పెట్టుకొని మళ్ళీ మిరపకాయలు వేయించుకోవడానికి బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకున్నానండి. ఇప్పుడు మిరపకాయలు ఒక్కొక్క ఇట్లా పెద్ద పెద్దగా ఉన్నాయి, రెండు చేసి వేసుకోవాలి. మిరపకాయలు అనేది ఇట్లా చీలు వేసినాం కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మిరపకాయలు ఇట్లా చీలు వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇది వేగినప్పుడు మొత్తం ఈ లోపల ఇత్తులు కూడా మంచిగా వేగి టేస్ట్ బాగుంటుందండి. ఈ మిరపకాయలనే ఒక 5 ఎల్లిపాయలు వేసుకుంటున్నాను, టేస్ట్ కోసం బాగుంటుంది. మీకు మిరపకాయలు ఎక్కువ అనిపిస్తున్నాయి కదా, మిరపకాయలు ఇవి కారం లేవండి, అందుకని కొన్ని ఎక్కువ వేసుకున్నాను నేను. మిరపకాయలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. పల్లీలు అన్నీ చల్లారినాయండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో పల్లీలు వేసుకుందాము. అలాగే పుట్నాలు ఉన్నాయి కదండి, పుట్నాలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇది పొడి వేసుకోవాలి, మిక్సీ వేసుకొని. పల్లీలు ఇట్లా ఫైన్ పేస్ట్ ఇట్లా పౌడర్ లాగా వేసుకున్నాను. ఇప్పుడు అదే జార్లో మిరపకాయలు వేసుకున్నాను. ఆ మిరపకాయలు తగినట్టు మనం ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మిరపకాయలు ఇట్లా కచ్చపచ్చ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పల్లి పొడి వేసుకోవాలి. వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇలా పల్లి పొడి వేసుకొని మిక్సీకి వేసుకున్నాక ఇలా అయింది కదండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది కూడా వేసుకొని అది వాటర్ సరిపోకపోతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని చట్నీ వేసుకోవాలి. చట్నీ రెడీ అయిందండి. ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. ఇది చట్నీ రెడీ అయినట్టే. ఇప్పుడు మనం చట్నీకి కావాల్సిన పోపు వేసుకుందాము. ఇందాక మిరపకాయలు వేయించుకున్న బాండీ ఉంది కదండి, దాంట్లోనే పోపు చేస్తున్నాను. స్టవ్ ముట్టించి బాండీ పెట్టిన, అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసాను, ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుందండి. దీంట్లో ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. చిటపట అన్నాయి కదా, ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా వేగిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిందండి. ఇప్పుడు చట్నీలో వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. చట్నీ రెడీ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దోశ వేసుకోవడానికి పెంకు పెట్టుకొని దోశ వేసుకుందాము. నేను దోశ బ్యాటర్ని ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. నేను ఆయిల్ లేకుండా దోశ వేస్తాను, ఏ విధంగా వేస్తున్నా చూడండి. దోశ పెంకు హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ దోశ పైన వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు దోశ కాలిందని ఈ విధంగా ఇక్కడ సైడ్లో చిన్నగా లేచిన లేయర్ లాగా ఇక్కడ ఇట్లా లేస్తే దోశ కాలినట్టు. దోశ తీసేద్దాం. చూడండి ఆయిల్ లేకుండా ఎంత మంచిగా ఈజీగా వస్తుందండి.
నేను ఆయిల్ ఒక్క చుక్క కూడా వాడను. ఇంతేనండి. చూడండి దోశ కూడా ఎంత మంచిగా కాలిందో. ఇప్పుడు ఇది సర్వ్ చేసి చట్నీ వేసుకొని తినడమే. నేను ఇంకో దోశ వేసినాను, చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగా వస్తుందో. నేను పిండి అనేది ఈ స్పూన్తోన 3 స్పూన్లు వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇది కాలిన తర్వాత తీసేసి తినడమేనండి. నా స్టైల్లో చట్నీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయిల్ లేకుండా దోశ వేసాను, అది హెల్త్కు మంచిది. మీరు కూడా పాటించాలని కోరుకుంటున్నాను. ఎలా ఉందో ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతేనండి.